నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ల ప్రెస్టీజియస్ మూవీ భైరవం ఈ రోజు థియేటర్స్లోకి అడుగుపెట్టింది. నాంది, ఉగ్రం వంటి చిత్రాలని తెరకెక్కించిన విజయ్ కనకమేడల దర్శకుడు. ప్రచార చిత్రాలు బాగుండడంతో భైరవం అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ని ఏర్పరచుకుంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికి వస్తే, అనాథ అయిన శ్రీను, జమీందార్ల వంశానికి చెందిన గజపతి వర్మ, స్థితిమంతుడైన వరద చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. శ్రీనుకి బాల్యం నుంచే వారాహి అమ్మవారు ఒంటి మీదకి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారిలా ప్రళయ తాండవం చేస్తూ ఉంటాడు. పాలమ్ముకొని జీవనాన్ని సాగించే వెన్నెల శ్రీను ప్రేమించుకుంటారు. వరదకి భార్య, పిల్లలు ఉంటారు. గజపతికి మాత్రం పెళ్ళైన పిల్లలుండరు. తన వంశమే గొప్పదైనా కూడా డబ్బులు లేవని ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో శ్రీను, గజపతి, వరద ఒకరినొకరు చంపుకునే స్థితికి వస్తారు. ప్రాణ స్నేహితులైన ఆ ముగ్గురు చంపుకునే స్థాయికి ఎందుకు వచ్చారు? గొడవకి కారణం ఏంటి? రాజకీయం ఏమైనా ఈ ముగ్గురు మధ్య ప్రవేశించిందా? వారాహి అమ్మవారి గుడికి ఆ ముగ్గురికి ఏమైనా సంబంధం ఉందా? శ్రీనుకి వారాహి అమ్మవారు ఎందుకు ఆవహిస్తోంది? ఈ కథలో చివరికి ఎవరి క్యారెక్టర్ ఎలా ముగిసిందనేదే ఈ చిత్రకథ. ఎనాలిసిస్ విషయానికి వస్తే, ఇది ముమ్మాటికి మంచి కథే. పైగా ఈ తరం జనరేషన్కి తెలియాల్సిన కథ కూడా. కాకపోతే కథనంలో ఉన్న లోపాలు, డైలాగులు సరిగ్గా లేకపోవడం మైనస్. ఫస్ట్ హాఫ్లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ని జగపతి, వరద కుటుంబాలు, శ్రీను, వెన్నెల మధ్య మిక్స్ చేయొచ్చు. కానీ దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. కథ మొత్తం కొన్ని గ్రామాల్లోనే జరుగుతోంది కాబట్టి ఆ వాతావరణంలో కామెడీని ఎస్టాబ్లిష్ చేయాల్సింది. క్యారెక్టర్ ఎలివేషన్స్కి ఎక్కువ సమయం ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, సినిమా ప్రారంభమే ఒక పోలీస్ ఉన్నతాధికారి భైరవం కథ చెబుతాడు. వరద, గజపతి, శ్రీనుకి మధ్య వచ్చిన సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కలుగుతుంది. మిగతా ఆర్టిస్టుల మధ్య నడిచే సన్నివేశాలు మాత్రం మెప్పించలేకపోయాయి. అనవసరమైన సీన్స్ చాలానే ఉన్నాయి. క్యారెక్టర్ల పరిచయం, వాటి తాలూకు బ్యాక్గ్రౌండ్ బాగున్నా సన్నివేశాల పరంగా తేలిపోయాయి. ఈ కథకి మూల స్తంభమైన వారాహి అమ్మవారి చరిత్రని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, కథనాల్లో వేగం పెరిగి ఎవరు ఎలాంటి వారో క్లియర్ అయింది. ముఖ్యంగా గజపతి, వరద, శ్రీను మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయి. ఒక్క సీన్ అని కాకుండా ప్రతి సీన్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగింది. మనం ఊహించని విధంగా మెస్మరైజ్ చేస్తాయి. ఒక రకంగా సెకండ్ హాఫ్ ఈ సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. క్లైమాక్స్లో శ్రీనుకి అమ్మవారు ఆవహించి ఉన్నప్పుడే గజపతి క్యారెక్టర్ మాట్లాడుతుండడంతో సినిమా ఎండ్ చేయాల్సింది. ఫైనల్గా చెప్పాలంటే, బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్తో పాటు మిగతా నటీనటుల పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. కథనాలు, కామెడీ, డైలాగ్స్ సరిగ్గా లేకపోవడం మైనస్. కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్గా ఉంది.